హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ అండ్ స్పైసీ ములంకాడ గుడ్లు కాంబినేషన్ కర్రీ ఎలా చేయాలో మన కిచెన్లో చూసేద్దాం. దానికోసం ఒక బాణీ పెట్టుకుని బాణీ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 3 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా చేసుకున్న దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలను వేసుకోండి. అవి కొంచెం కలర్ వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఎండుమిర్చి పైన కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అనుకున్న టైంలో 1 స్పూన్ గసగసాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. తరువాత మీ దగ్గర ఉంటే జీడి నూక ఉంటే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తరువాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని పిప్పు తీసుకుని గ్రైండ్ చేసుకోండి. తరువాత అదే బాణీలో 3 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, 3 గరిటెలు వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక 1/4 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. తరువాత బాయిల్డ్ ఎగ్స్ని తీసుకుని వాటిపై ఘాట్లు పెట్టుకుని పసుపు వేసుకున్న దానిలో వేసుకోండి. పసుపు వేసుకుని ఇది వేసుకోవడం వల్ల కింద అంటుకోకుండా మంచిగా గుడ్లు ఫ్రై అవుతాయి. చూసారా, మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఆ గుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకోండి. మొత్తం గుడ్లు ఫ్రై అయిన తర్వాత పై తొక్క తీసుకున్న ములంకాడను చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోండి. ములంకాడలు వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోండి. తరువాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ములంకాడలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం ములంకాడలను తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చిని చిక్కుకొని వేసుకోండి. ఒక్కసారి కలుపుకుని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 3 ఆనియన్స్ని ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కుని వేసుకోండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అలాగే 2 టమాటోలను సన్నగా తరుక్కొని వేసుకోండి. టమాటోలన్నీ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు టమాటాలు మగ్గే వరకు కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అనే టైంలో 2 పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోండి. తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని ఇప్పుడు వేసుకోండి. మసాలా వేసుకున్నాక అడుగు అంటకుండా మాటికి కలుపుతూ ఉండండి. మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా వేసుకోండి. ఒకసారి కలుపుకుని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా గుడ్లు ములంకాడను ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలినట్టు కనిపిస్తుందో అప్పుడు బాగా కుక్ అయినట్టు. అంతేనండి, కర్రీ అయిపోయింది. వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.